నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడలో ఉగాది నుండి నవరాత్రి ఉత్సవాలు, ఏర్పాట్లపై అధికారుల సమీక్ష. శాతవాహన వర్సిటీకి మహాదశ, ఇంజనీరింగ్ లా కాలేజీ మంజూరు. మున్సిపల్కు సవాల్గా పన్నుల వసూళ్లు, కేంద్ర నిధుల మంజూరుపై సర్వత్రా ఉత్కంఠ. కేసీఆర్ పై ఆదరణ చూసి ఓర్వలేక ఆరోపణలు, కేంద్ర మంత్రి సంజయ్ పై ఏసీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి నవరాత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీఆర్ఓ రాజేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ నెల 30వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ ఉగాది వరకు నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శ్రీరామ నవమి కళ్యాణోత్సవానికి సుమారు 50,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయపు వినోద్ ఆయా శాఖల సమన్వయంతో ఉత్సవాలు సక్సెస్ చేస్తామన్నారు. ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవంతో మనకు ఏప్రిల్ ఉగాది నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు జరుగుతాయి. 8 రోజుల పాటు. ముఖ్యంగా మనకు భక్తులు ఎక్కువగా వచ్చేది మాత్రము శ్రీరామనవమి 6వ తారీఖు రోజు మాత్రమే భక్తులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ టైం మనకు భక్తులు దాదాపుగా 40,000 మంది నుంచి 50,000 మంది వరకు రావడం జరిగింది. ఈసారి కూడా మనకు మన శుభ కళ్యాణోత్సవాలు కూడా ఎప్పుడు లేనంతగా అధిక సంఖ్యలో భక్తులు కూడా వచ్చారు. కాబట్టి ఈసారి శ్రీరామనవమి కూడా మనం ఒక 50,000 మంది వరకు భక్తులు హాజరవుతారని చెప్పి మేము అంచనా చేస్తున్నాం. కలెక్టర్ గైడెన్స్ ప్రకారం ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఎట్లయితే అయిపోయిందో ఇది కూడా అంటే దాదాపుగా మనకు 50 నుంచి 60,000 మంది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎక్స్పెక్ట్ జూన్ కొరకంటే మనకి ఇక్కడ కొంచెం కంజెస్టెడ్ ప్లేస్లో జరుగుతూ ఉంటుంది స్థాయి. మనకి ఇంకా పూర్తి స్థాయిలో అన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ పూర్తి స్థాయి స్థలాల్లో అన్నీ మనకున్న పాత రోజులు సాంప్రదాయ ప్రకారం మనం ఇక్కడ చేయడం కాబట్టి కొంత అది ఉంటుంది. ఆ రోజు దర్శనం కూడా ఇక్కడ దేవుడి కళ్యాణము, అక్కడ దర్శనం ఇదంతా యాజువల్గా జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో ఒక డిపార్ట్మెంట్ వారిగా లాస్ట్ టైం ఏ రకంగా అయితే అరేంజ్మెంట్స్ చేసినాము అదే పద్ధతిలో చేసుకోవాలి. ఎక్కడ కూడా చిన్న ల్యాబ్స్ అనేది ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది. శివ కళ్యాణంగా భావించే వస్తుంటారు. ఎవరు శివపార్వతులందరూ కూడాను రామ కళ్యాణం అనుకోరు, శివ కళ్యాణం శివుడికి తలంబరాలు వేయడం అని అనుకుని వాళ్ళు భావించి వస్తారు. కాబట్టి అత్యంత వైభవపేతంగా ఈ రామ కళ్యాణం నిర్వహించబడుతున్నది. అంటే ఆ సందర్భంలో మనకు రామ కళ్యాణం నాడు ఉదయం 6వ తారీఖు నాడు మనకు స్వామివారికి మూల విరాట్ అక్కడ పంచోపజం ద్వారా ఉదయం అభిషేకం జరుగుతుంది. హనుమంతరి వాళ్ళలో ఉదయం అన్నీ చేసుకుంటాము. ఇక్కడ రామచంద్ర స్వామివారు ఉదయం పంచోపజం ద్వారా అభిషేకం అయిన తర్వాత పుణ్యావాసం ఆరంభించుకొని స్వామివారి మూల విరాట్కు ప్రధానంగా మేము రామ కళ్యాణం చేసుకుంటాము. అది మనకు 9:10 వరకు సమాప్తమవుతుంది. మూల విరాట్ కళ్యాణం జరిగిన తర్వాత మనం మళ్ళీ బయట కళ్యాణం వేదిక వెళ్తాము. 10 గంటలకు ఆరంభం చేసుకొని అక్కడి నుంచి మనం తరలి పట్టు వస్త్రంలోనే అన్నీ మనం పల్లకి సేవలో స్వామివారిని తీసుకొని వేదిక వస్తాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయనకు ఆశీర్వచనం అందజేసి స్వామివారి ప్రసాదాన్ని అందించారు ఆలయ అర్చకులు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంతాచార్యులు, ఆలయ సిబ్బంది ఉన్నారు. దర్శన పూజ సకల సంపూర్ణ ఫలావాప్తిరస్తు, రాజద్వారే రాజముఖే సర్వత్ర విజయ ప్రాప్తిరస్తు. నాకు స్వామివారు రాజరాజేశ్వర అమ్మవారు ఎప్పుడో ఒక 30 సంవత్సరాల కిందట అమలాపురంలో ఈ నిధులతోటి ఒక కళ్యాణ మండపం కట్టడం జరిగింది. 30 సంవత్సరాల కింద కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామివారిని చూద్దారు, అమ్మవారిని చూద్దారని చెప్పి అనుకుంటే నేను రాలేకపోయాను. ఈరోజు సడన్గా మరి హైదరాబాద్ వచ్చి దర్శనం చేసుకోవటం, రాజరాజేశ్వర అమ్మవారిని స్వామివారిని దర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలు అనుకున్నది ఇవాళ 30 సంవత్సరాల తర్వాత జరిగింది. చాలా సంతోషం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ బద్దిపోచమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న సోమవారం ఇష్టదైవమైన స్వామివారిని దర్శించుకున్న భక్తులు నేడు బద్దిపోచమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు బోనాలతో భారీగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం, కళ్ళు శాఖ సమర్పించి చల్లంగా చూడు తల్లి అని మొక్కుకున్నారు. భారీగా భక్తులు రావడంతో బద్దిపోచమ్మ ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు సదుపాయాలు కల్పించారు ఆలయ అధికారులు.
ఎట్టకేలకు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి విస్తరణకు మోక్షం లభించింది. యూనివర్సిటీకి ఇంజనీరింగ్ లా కాలేజ్ మంజూరు చేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. 10 ఏళ్ల తర్వాత ఈ యూనివర్సిటీకి కొత్తగా లా ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు కావడం పట్ల విద్యార్థుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజ్ మరియు మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో పాటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో లా కాలేజ్ మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు 44.12 కోట్ల నిధులు మంజూరు చేసింది ఆర్థిక శాఖ. 2025-2026 విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్, సిఎన్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, ఈసీఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రతి కోర్సులో 60 మంది విద్యార్థులు చొప్పున ప్రవేశాలు తీసుకుంటారు. శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్, లా కాలేజీల మంజూరు పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను ఎమ్మెల్యేలు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ తో కలిసి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి పొన్నం. 2008లో శాతవాహన యూనివర్సిటీని ఏర్పాటు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యూనివర్సిటీలో మొట్టమొదటిగా ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశపెట్టారు. శాతవాహన యూనివర్సిటీలో లా కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది. మనకు దూరం వెళ్ళే ఛాన్స్ లేకుండా మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, పేద పిల్లలు మంచిగా యూజ్ చేసుకోవడానికి లైబ్రరీ, హాస్టల్ ఫెసిలిటీ, కాలేజెస్ చాలా బాగా ఉన్నాయి. ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది. కంప్యూటర్ సిస్టమ్స్, ఫ్యాకల్టీ, లైబ్రరీ చదువుకోవడానికి అన్నీ చాలా సౌకర్యంగా చాలా బాగున్నాయి. హాస్టల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పేద విద్యార్థులు చదువుకోవడానికి మంచిగా చదువుకొని మంచి ర్యాంక్ తీసుకొచ్చుకొని మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. లా కాలేజ్ కూడా ఉంది. అది శాంక్షన్ అయింది. మనం పేద విద్యార్థులు మంచిగా ర్యాంక్ చదువుకొని తీసుకొచ్చుకొని ఇక్కడ మంచిగా చదువుకోవాలని. 2009లో బి ఫార్మసీ కోర్సును ప్రారంభించారు. ఆ తర్వాత కోర్సుల విషయానికి వస్తే ఎంకామ్, ఎంబీఏ, ఎంఏ, ఎంఎస్సీ కోర్సులున్నాయి. ప్రస్తుతం 12 కోర్సులుగా 22 డిపార్ట్మెంట్లుగా కొనసాగుతున్నాయి. ఇందులో తెలుగు మీడియంతో పాటుగా ఉర్దూ మీడియం కోర్సులు నిర్వహిస్తున్నారు. సోషియాలజీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ బాటనీ, మ్యాథ్స్ కోర్సులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ఏర్పాటు చేయలేకపోవడం వల్ల విద్యార్థులు పట్టాలు తీసుకునే వరకే పరిమితమయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ లా కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ నియామకాలు చేపట్టాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. మన కరీంనగర్ తెలంగాణ హబ్, ఎడ్యుకేషనల్ హబ్గా మారింది. దీనికి సహకరించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మరియు మా వీసీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా వీసీ సార్ యూనివర్సిటీకి వచ్చిన 6 monthsలోనే చాలా మార్పులు జరిగాయి. మాకు చాలా ఫెసిలిటీస్ తీసుకొచ్చారు. అందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ కాలేజ్లో వీసీ సార్ వచ్చినప్పటి నుండి అటెండెన్స్ మ్యాండేటరీ అని చెప్పారు. చాలామంది విద్యార్థులందరూ కాలేజ్కి వస్తున్నారు. ఇంకా పిహెచ్డి కానీ, నెట్ సెట్ కానీ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. అందరికీ అంటే దూర ప్రాంతాలకు వెళ్ళకుండా కూడా ఇక్కడ అన్ని అందుబాటులో సదుపాయాలు ఉన్నాయి. లైబ్రరీ కూడా మనకి 24/7 కూడా లైబ్రరీ జరుగుతుంది. ఇటు క్లాసెస్ జరుగుతున్నాయి, ఇటు లైబ్రరీ కూడా వింటున్నాము. రెండు మేనేజ్ చేసుకోగలుగుతున్నాము. అండ్ ఇక్కడ మనం సిటీలకు వెళ్ళకుండా కూడా ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లా కాలేజ్ కానీ మనకు అందుబాటులో రానుంది. దీనికి ఎంతో గర్వంగా ఉంది. అంటే సిటీలో ఉన్న ఉన్నత విద్య కాకుండా ఇక్కడ మనం శాతవాహన యూనివర్సిటీలో కూడా మనం ఉన్నత విద్యను కూడా నేర్చుకోగలుగుతున్నాము. కరీంనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో మహాలక్ష్మి లక్ష కుంకుమార్చన వేడుక నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలు సోమవారం సాయంత్రంతో ముగిశాయి. త్రిదండి చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతో గుండా రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. ఈ నెల 19 నుండి 24 వరకు 5 రోజుల పాటు రోజుకో యాగం చొప్పున వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. లోక కళ్యాణార్థం ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ సుదర్శన యాగం, లక్ష్మీనారాయణ యాగం, ఇతరత్ర పూజాది కార్యక్రమాలు చేపట్టినట్టు వారు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేశారన్నారు. మన కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో 5 రోజులు జరుగుతున్న
లక్ష్మీ నారసింహ యాగంలో ఈరోజు చివరి రోజు 5వ రోజు మరికొద్దిసేపట్లో పూర్ణావతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థమై దేశమంతా కూడా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎలాంటి రోగబాధలు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీమాన్ శ్రీ గుండా రాధాకిషన్ గారి వారి యొక్క భక్త పరివారంతో ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో విశేషమైనటువంటి భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని నిత్యం సేవించుకుంటూ 5 రోజులు నిత్యం అన్నదాన కార్యక్రమాలు 19/3/2020 నుంచి ఈ రోజు వరకు ఇది చివరి రోజు. 5 రోజులు రోజొక కార్యక్రమము, సుదర్శన యాగము, లక్ష్మీనారాయణ యాగము, శ్రీరామ యాగము, రోజొక నరసింహస్వామి యాగము, సుదర్శన యాగము. దానికి తోడు మాతలతో 1,00,000 కుంకుమార్చన వారితో చేయబడినది. మేమైతే ఏదైతే సంకల్పం 1,00,000 అనుకున్నామో అది లక్ష్మీనరసింహస్వామి దేవలన 2 లక్షలు దాటినది కుంకుమార్చన. ఆ మాతల సహకారంతో ఈరోజు ఆఖరి రోజున పూర్ణాహుతి, చాలామంది భక్తులకు వారికి అన్నప్రసాదము ఏర్పాటు చేస్తున్నాము. మరియు వారికి తీర్థప్రసాదములు, ఈ యొక్క పూర్ణాహుతి యొక్క ప్రతి ఒక్కరికి మాతలకు ఒక బొట్టులాగా వాళ్ళకు స్వీగా. కరీంనగర్ రాజకీయాల్లో ఉసిరి వెల్లిగా సునీల్ రావుకు పేరుందన్నారు బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చెల్లా హరిశంకర్. నగరంలోని 37వ డివిజన్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యంత అవినీతి పరుడు సునీల్ రావు అని బీఆర్ఎస్ నేతలను విమర్శిస్తే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో బండి సంజయ్ పాత్ర లేదని, వినోద్ కుమార్, గంగుల కమలాకర్ ద్వారానే సాధ్యమైందని తెలిపారు. 15 నెలల పాలనలో మంత్రి పొన్నం ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. చెల్లా హరిశంకర్ కేసీఆర్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కాంగ్రెస్, బీజేపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు గడ్డం ప్రశాంత్ రెడ్డి, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిన్నింటి వాసాలు లెక్క శాస్త్రం విన్నాం మనం. ఇగో ఇదే తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దెటోళ్ళు అనేది విన్నాం మనం. ఇగో ఈయననే కరీంనగర్ ఈయన పేరేం పెట్టిరంటే కరీంనగర్ రాజకీయాల్లో ఉసరవెల్లి సునీల్ రావు. కరీంనగర్లో పొలిటీషియన్లో ఉన్నోళ్ళు ప్రజలు కూడా వాకింగ్ ట్రాకుల్లో వాకర్స్ కూడా మాట్లాడుకుంటారు. ఎవరన్నా కరీంనగర్లో రాజకీయ నాయకులలో ఎవరన్నా ఉసరవెల్లి అనగానే ఈయన కేరా మొదలు నీ చూసుకో. నీ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు తయారు చేసినావు, ఇదే ప్రెస్ మీట్లు పెట్టి నాయకులకు అందరినీ దూరం చేసినావు. బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళ నుండి ఇదే గ్రూప్ రాజకీయం చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొందరు సెకండ్ క్యాడర్ను దూరం చేసినావు. ఇవాళ బీజేపీకి ఏనావు. బీజేపీలో ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడ్డ నాయకులు ఉన్నారు. ఇలా మళ్ళీ అదే దుకాణం పెట్టినావు, ఆడ గ్రూపులు తయారు చేస్తున్నావు. ఇప్పటికైనా ఆలోచించాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. కరీంనగర్ లో టౌన్ ఏసీపీ ఫిర్యాదు పత్రాన్ని అందించారు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ దొంగ నోట్లు ముద్రించారని, కేంద్ర మంత్రి బండి సంజయ్ అసత్య ఆరోపణ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, చుక్కా శ్రీనివాస్, మోహన్, గంగాధర, చందు, ఆరి రవి, ఉడ్నాల రాజు తదితరులు ఉన్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రిగా హుందాగా వ్యవహరించాల్సింది పోయి భారతదేశ ప్రజలకు మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సింది పోయి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు సిగ్గుపడే విధంగా తలవించుకో విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి బండి సంజయ్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాము. ఇలాంటి మాటలు, ఇలాంటి కార్యకలాపాలు మానుకోకపోతే రాబో రోజుల్లో మీరు కేంద్ర మంత్రిగా కాదు, కరీంనగర్ నగర కార్పొరేటర్ అనే పదాన్ని కూడా మీరు అంత పెద్దగా కూడా ఊహించుకోవడానికి కూడా సిగ్గనిపిస్తుంది. దయచేసి ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు కరీంనగర్ నగరంలో నగర ఏసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించినారు.
ఎందుకంటే ఒక పెద్ద హోదాలో ఉన్నప్పటికీ కూడా తాను చేసిన వ్యాఖ్యలు బాధాకరం అని చెప్పిన రంగారెడ్డి జిల్లా చెంపపేటలో అడ్వకేట్ ఇజ్రాయెల్ ను హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కరీంనగర్ న్యాయవాదులు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణంలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు న్యాయవాదులు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి మాట్లాడారు. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులు జరగకుండా పటిష్టమైన చట్టాలను తీసుకురావాలని సూచించారు. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రీమియర్ లీగ్ పోటీలు ముగిశాయి. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో 3 రోజుల పాటు క్రికెట్ లీగ్ పోటీలు కొనసాగాయి. క్రికెట్ పురుషుల విభాగంలో మహారుద్ర, మహిళల విభాగంలో సిరీ క్వీన్ టీం కప్పు గెలుచుకున్నాయి. రన్నర్స్ ఆయుధం నందీస్ టీంలు నిలిచాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు బడుకోలు దేవేందర్ రెడ్డి మాట్లాడారు. 3 రోజుల పాటు క్రికెట్ ఇతర క్రీడా పోటీలు సక్సెస్ అయ్యేలా తోడ్పాటు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రజాక్, మోడుపు శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు 15వ ఫైనాన్స్ నిధులు మంజూరు సవాల్గా మారింది. గత సంవత్సరం కంటే 12.9% ఎక్కువ పన్నులు వసూలు చేస్తేనే కేంద్రం నుండి నిధులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులు పన్నుల వసూలుపై ఫోకస్ పెట్టారు. మొండి బకాయిదారుల ఆస్తుల్ని సీజ్ చేస్తున్నారు. మరో 5 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున పన్నుల వసూలుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆస్తి పన్నుల వసూలు 100 కోట్లుగా జరుగుతుంది. హౌస్, కమర్షియల్ భవనాల ఆస్తి పన్నులు భారీగా పేరుకుపోయాయి. దీంతో కార్పొరేషన్ అధికారులు రికవరీ యాక్ట్ ను ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే పలు ఆస్తుల్ని సీజ్ చేశారు. ఈ వారం రోజుల్లో నగరంలోని 5 ఆస్తులను సీజ్ చేయగా ఇందులో 3 యజమానులు ఆస్తి పన్నులు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో 5 రోజుల్లో ముగియనుంది. ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ పూర్తి కాకుంటే కేంద్రం నుండి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 52 కోట్ల రూపాయల ఆస్తి పన్ను డిమాండ్ కాగా ఇందులో ఇప్పటి వరకు 32 కోట్ల రూపాయలు మాత్రమే వసూలయ్యాయి. గత సంవత్సరం కంటే 12.9% ఎక్కువ శాతం పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఏడాది 42 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాల్సి ఉంది. ఈ 5 రోజుల్లో 10 కోట్ల రూపాయల వసూలు అయితేనే కరీంనగర్ మున్సిపాలిటీకి 15th ఫైనాన్స్ నిధులు మంజూరవుతాయి. లేని పక్షంలో నిధులు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 86,831 నివాస వాణిజ్య గృహాలు ఉన్నాయి. వాటి ద్వారా 52 కోట్ల రూపాయల ఆస్తి పన్నును వసూలు చేయాల్సి ఉంది. నగరపాలక సంస్థలో 60 డివిజన్లతో పాటుగా ఇటీవల విలీనమైన కొత్తపల్లి మున్సిపల్, చింతకుంట, మల్కాపూర్, బొమ్మకల్, గోపాల్పూర్లలో పన్నుల వసూలని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. గత మున్సిపల్ కార్పొరేషన్ లోని 60 డివిజన్లతో పాటు విలీన మున్సిపల్ గ్రామాల్లో పన్నుల వసూలు అధికారులకు సవాల్గా మారింది. పన్నులు భారీగా పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలపై దృష్టి సారించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ టార్గెట్ రీచ్ కావడం తలకు మించిన భారమైంది. దీంతో ఏప్రిల్ మాసంలో పక్షం రోజుల వరకు గడువు విధించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో పాటు ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై వేసిన వడ్డీ మాఫీ చేస్తే వసూలు పుంజుకుంటాయని పలువురు నేతలు సూచిస్తున్నారు. ఇప్పుడు ఇది 4వది, అందులో 2 పేమెంట్స్ జరిగినాయి. నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. రెడ్ నోటీసులు కూడా అందరికీ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ రెడ్ నోటీసులు జారీ చేస్తాం. ఇక నుంచి ఇదే ప్రక్రియ ఉంటుంది. ఎవరైతే కట్టని వారు ఉంటారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం జరుగుతుంది. నిరంతర ప్రక్రియ ఇది ఈ రోజు నిరంతర ప్రక్రియ. ఈ రోజు నుండి జప్తు కార్యక్రమం ఉంటుంది. కట్టని వారిపైన చర్యలే తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడలో ఉగాది నుండి నవరాత్రి ఉత్సవాలు, ఏర్పాట్లపై అధికారుల సమీక్ష. శాతవాహన వర్సిటీకి మహాదశ, ఇంజనీరింగ్ లా కాలేజీ మంజూరు. మున్సిపల్ కు సవాల్గా పన్నుల వసూళ్లు, కేంద్ర నిధుల మంజూరుపై సర్వత్రా ఉత్కంఠ. కేసీఆర్ పై ఆదరణ చూసి ఓర్వలేక ఆరోపణలు, కేంద్ర మంత్రి సంజయ్ పై ఏసీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.